ఎన్నో విధాలుగా రక్షణ మరియు స్వస్థత మరియు ఎన్నో విషయాలని నేర్పిస్తూ ఉన్నాయి. అల్లాహు అక్బర్. అంతేకాకుండా మరి మనకి ఈ యొక్క నమాజులే కాకుండా మరి ఈరోజు మనం మస్జిద్ ప్రాంగణంలో కానీ మస్జిద్లో కానీ ఇల్లులు కావాలి, మనకి ఆ మస్జిద్ మడిగల్లో షాపులు కావాలి, ఆ మస్జిద్ మడిగల్లో గోదాములు కావాలి, ఇంకా ఏమైనా కావాలి. కానీ అజాన్ ఇచ్చేటప్పుడు నమాజ్ చదివేటప్పుడు ఈరోజు మనలో ఎంతమంది వచ్చి ఆ యొక్క నమాజ్లో జాయిన్ అవుతున్నారు. అనేక రకాల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మస్జిదులు అయితే కట్టుకుంటున్నాం మనం. కానీ ఆ మస్జిదుల్లో జమాతుల్లో ఈరోజు ఎవరు కేవలం కొన్ని మస్జిదుల్లో మనం చూసినట్లయితే ఇమాం ఒకటి నమాజ్ చదువుకోవటం, లేదా మోజన్ నమాజ్ చదువుకోవటం, లేదా సదర్ సాబ్ లేదా అమీర్ నమాజ్ చదువుకోవటం, లేదా ఎవరో 2-3 వచ్చి నమాజ్ చదువుకుంటూ ఉన్నారు. కానీ అదే మస్జిద్ దగ్గర మనకి ముస్లిం ఏరియాలో మనకి ఇల్లులు కావాలని కోరుకుంటాం, ముస్లిం ఏరియాలో మనకి షాపులు కావాలని కోరుకుంటాం, మనం గడ్డాలు పెడతాం, టోపీలు పెడతాం, ముస్లిం యొక్క పథకాలన్నీ కూడా మనకి కావాలంటాం, ముస్లిం స్కాలర్షిప్లు మనకు కావాలని చెప్తాం. కానీ అదే మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదివే దగ్గర ఏమవుతుంది మన యొక్క పరిస్థితి? మనం నమాజ్ వ్యవస్థని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు ఖాయం చేశాడు? ఆ యొక్క నమాజ్ నుంచి మనం ఎందుకు దూరం అయిపోతూ ఉన్నాం? మరి ఈ యొక్క మస్జిదులని ఎందుకు వీరాణ అయిపోతూ ఉన్నాయి? మరి ఈ యొక్క మస్జిదులకు వెళ్లకుండా ఎవరో మస్జిద్ని ఏదో చేస్తే మరి అయ్యో మస్జిద్ ఇట్లా అయిపోయిందని అప్పుడు బాధపడే బదులు రోజు మనందరం కనుక మస్జిద్కి వెళ్తే అసలు ఆ మస్జిద్ని ఎవరేం చేయగలుగుతారు? ఎవరో వచ్చి ఎవరో అధికారంలోకి వచ్చి ముస్లింల మీద ఈ బిల్లు ఆ చట్టం అని తీసుకొచ్చినప్పుడు మాత్రం మనకి జమాతులు ఏం తేడా లేదు. అక్కడ ముస్లింలు అందరూ అప్పుడు ఒకటవుతారు. అంటే అక్కడ జమాతుల గురించి మనం ఆలోచించట్లేదా? అంటే మనకు ఆపద వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం జమాత్ అవసరం లేదు, అందరూ కలిసికట్టుగా రండి, అందరం కలిసి పోరాడదాం అని చెప్పి అంటారు. మరి నమాజ్ విషయానికి వస్తే ఏమవుతుంది? మీరు ఆ జమాత్, మీరు ఈ జమాత్, మీరు ఆ మస్జిద్, మాది ఈ మస్జిద్, ఈ మస్జిద్ మాది. ఏంటిది? మన అల్లా ఒక్కడైనప్పుడు, ఇస్లాం ఒక్కటైనప్పుడు, ఖురాన్ ఒక్కటైనప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఒక్కలైనప్పుడు, మరి అంతా ఒక్కటైనప్పుడు ఎందుకు ఈ యొక్క మన మధ్య ఈ యొక్క వ్యత్యాసాలన్నీ కూడా? అంతేకాకుండా మరి ఈ యొక్క మస్జిదులకి మనం మరి రాకపోతే వాటి యొక్క పరిస్థితి ఏంటి? మరి అల్లా దగ్గర మనం ఏ విధంగా చెప్తాం? మస్జిద్ యొక్క హక్కులు ఏమున్నాయి? రహదారి యొక్క హక్కులు ఏమున్నాయి? మరియు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఒక ముస్లింకి ఇంకొక ముస్లింకి ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే ఇస్లా చేయటం. అంటే ఒక ముస్లింకి ఇంకో ముస్లిం సలాంకి ప్రతి సలాం చెప్పడం, మరియు వారికి ఇంకా అనేక విషయాలు తుమ్మితే జవాబు చెప్పడం, ఇంకా అనారోగ్యంలో ఉంటే కలవటం, దావత్కి పిలిస్తే అది ఇస్లాం పద్ధతిలో దావత్ అయితే వెళ్ళి అటెండ్ చేయటం, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తే ఇంకా చాలా పెద్దగా అవుతుంది ఈ యొక్క ప్రసంగం. అందుకోసమని అలానే ఈ యొక్క ఒకళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ తప్పు నుంచి ఆపాలి, మంచి వైపు పిలవాలి, అనారోగ్యంతో ఉంటే వెళ్ళి పరామర్శించాలి, వారికి సహాయం చేయాలి, జకాత్ ఇవ్వాలి, దాన ధర్మాలు చేయాలి.